బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, దాతల అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా సూచన. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. విందూరు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే దారి ఆక్రమణలకు గురైందని, ఎవరైనా మృతి చెందితే తీసుకువెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని నిన్న మృతి చెందిన మహిళా మృతదేహంతో గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. గూడూరు మండలం విందూరు గ్రామ సచివాలయం వద్ద మహిళా మృతదేహంతో గ్రామస్తులు బైఠాయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంత్యక్రియలకు శ్మశాన వాటికి వెళ్లే దారి చూపించాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలం తిరుపతి జిల్లా ఈరోజు పమ్ముదల ఆదమ్మ అనే ఆమె చనిపోయింది. మేము మా గ్రామానికి 3 ఎకరాల 87 సెంట్లు అంటే 647, 648 సర్వే నెంబర్లో 1916లో ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. అది డైక్లెట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత 1916లో దానికి ఒక రోడ్డు 647 సర్వే నెంబర్లో 54 సెంట్ల విస్తీర్ణంతో ఒక రోడ్డు వేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల వరకు కూడా మేము ఎవరు చనిపోయినా హిందువులు, బీసీలు అయితేమి, ఓసీలు అయితేమి అందరం కూడా ఆ శ్మశాన వాటికలోనే కార్యక్రమాలు జరుపుకొని వచ్చేవాళ్ళం. కానీ ఎవరు మమ్మల్ని ఏ రోజు కూడా గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇది పట్టా భూమి, ఇది మా సొంత భూమి, మీరు పోయేదానికి లేదు అని ఎవరు అడిగేలా. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అతను ఒక పొలం కొని మీరు పోయేదానికి లేదు అన్న తర్వాత మేము ఆర్డీఓకి తెలియపరిచాం. ఆర్డీఓ వచ్చి మొత్తం విస్తీర్ణం అంతా సర్వే చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని సెక్రటరీ గారికి బాధ్యతలు ఒప్పచెప్పితే ఈ 17 నెలలైనా ఈ రోజుటి వరకు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చారే కానీ వాళ్ళు ఖాళీ చేయమలేదు. ఇదే ఆలోచన అనుకొని మాకు ఏదో 3 సెంట్లలో దారి ఉంటే దాన్ని కూడా లోడేశారు. ఈరోజు శవాన్ని కాదు కదా, కనీసం కుక్క పిల్ల పోయేదానికి కూడా దోవలేదు. అందువల్లే మేము 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓని కలిసాం. ఎవరిని కలిసినా చేస్తాం, చూస్తాం, పడతాం. ఇదే అన్నీ. అంటే ఏంటంటే దీన్ని ఏదో జిమ్మికులు అంటే అధికారుల చేతివాటం చూపించి రకరకాల జిమ్మికులు చేసి ఎక్కడ వాళ్ళ తప్పులు బయట పడతాయోనని వాళ్ళని కాపాడుతూ వస్తున్నారు. ఎంఆర్ఓ గారు కానీ, ఇల్లారాణి కానీ, ఆర్డీఓ కిరణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా మాకు వాళ్ళ సమాధానం రాదని ఉద్దేశంతో తీసుకొచ్చి ఏమైనా పెట్టాం. దయవుంచి ఈరోజు ఈ సచివాలయం వద్ద, విందూరు గ్రామ సచివాలయం వద్ద ఆ శవాన్ని పెట్టుకొని మాకు దారి చూపిస్తామని సెక్రటరీ గారిని, అలాగే మా విఆర్ఓ గారిని, అలాగే సచివాలయం సిబ్బందిని అందరిని అడుగుతున్నాం. కానీ ఎందువల్లంటే మా బాధ, అందువల్ల దయ ఉంచి సంబంధిత అధికారులు కానీ, అలాగే మీడియా వారు కానీ మా యొక్క బాధలు
చూసి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమని తీసుకుపోయేదానికి దారి చూపమని మరీ వేడుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు కూడళ్ల వద్ద గణనాథుడి విగ్రహాలు, పూజా సామాగ్రి, తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే పలు సెంటర్లలో వినాయక విగ్రహాలకు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పట్టణం నుండి భారీ విగ్రహాలు కొనుగోలు చేసి తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముందుకు రావాలని ముందుగా స్పందించి 1,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షులు కిషోర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు కిషోర్ నాయుడు 1,50,000 రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ఎమ్మెల్యేకి అందించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ భారీ వరదలకు విజయవాడ అతలాకుతలమైందని, రాత్రింబవళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. వరద బాధితుల కొరకు టీడీపీ నాయకులు కూడా ముందుకు వచ్చి వారి వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు, వెంకటేశ్వరరాజు, పులిమి శ్రీనివాసులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మేరకు చిట్టమూరు మండలం నుంచి మా నాయకుల ద్వారా వీలైనంత వరకు సహాయం చేద్దాం ఆలోచిస్తూ మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము దాదాపు 1,50,000 రూపాయలు ప్రస్తుతానికి 1,50,000 రూపాయలు చిట్టమూరు మండలం నుంచి మేము సునీల్ అన్న ద్వారా సీఎం గారికి అందజేయాలని ఈ యొక్క నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగా మేము సునీల్ అన్నకి 1,50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో అమౌంట్ కూడా చేయడం జరిగింది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి చేసిన విషయం. ఆయన ఎంతో కష్టపడ్డారు, రాత్రి వాళ్ళు కష్టపడి ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారో దాన్ని చూసి ఈరోజు ప్రజలు వాళ్ళకై స్వచ్ఛందంగా వాళ్ళు తోచినంత సహాయం ఈరోజు ఇవ్వడం జరిగింది కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ తెలుసు, ఈరోజు విజయవాడలో అందరూ నిరాశలైపోయారు. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి ఇల్లంతా కూడా బురదమయమైపోయిన పరిస్థితి. వాళ్ళకి అన్నం తినేదానికి అన్నం కూడా 2-3 రోజులు దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేయి పగళ్ళు నిద్ర లేకుండా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు మా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పేద ప్రజలకి సహాయం చేసేటువంటి భాగంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో దాతలంతా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మొట్టమొదట గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్లో ముందుకు వచ్చి మా మండలం తరఫున 1,50,000 సీఎం రిలీఫ్ ఫండ్కి నేను ఇస్తున్నానని చెప్పినటువంటి మా కిషోర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 1,50,000లో ఉన్నటువంటి భాగస్వాములందరికీ మా గిరినాయుడు అందరూ ఓకే చిట్టమూరు మండలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి తీసుకొని పార్టీ అధ్యక్షులు ఊరికే ఉత్సవ విగ్రహాలలాగా ఉండకుండా దయచేసి ఇది మన బాధ్యత. మన నాయకుడు రాత్రి పగలాడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఎంతసేపుడికి మనం వినాయక చవితి ఉత్సవాలు, ఇంకో ఉత్సవాలు అనేటువంటి పరిస్థితికి అకామిడేషన్ వస్తున్నారయ్యా. అది కాదు ముఖ్యం. ఆ వినాయక చవితికి ఇచ్చే డబ్బులు ఆడ మనం ఇస్తే ఒక 50 మందికో 100 మందికో ఉపయోగపడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నాయకులు కూడా ఆలోచించండి. ఉస్తే తీసుకొచ్చేయడమే కాదు, ఆ డబ్బులు పేదలకు ఉపయోగపడితే మంచిది. ఈ సంవత్సరం మన పరిస్థితి కూడా బాగలేదు, రాష్ట్ర పరిస్థితి కూడా. కాబట్టి దయచేసి అందరూ కూడా నాయకులందరూ ఈ విషయంలో చొరవ తీసుకొని సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే గూడూరులో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి. ఈరోజు పేద ప్రజలు అన్యాయంగా ఉన్నారు. ఇప్పుడు చాలామందికి దుప్పట్లు కూడా లేవని చెప్పి అందరూ చెప్తున్నారు. ఆ విషయం కూడా మేమందరం కూడా వాళ్ళకి ఏం కావాలో కూడా ఇచ్చేదాన్ని కూడా మేము విజయవాడ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి
ఈ విషయంలో మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు పేద ప్రజలకి వరద బాధితులకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ వయసులో ఎక్కడ కూడా అనారోగ్యం వస్తుంది లేకపోతే ఏమన్నా అవుతుందని కూడా లేకుండా శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భగవంతుని కోరుకొని ఆయనకి ఆయురారోగ్యాలు 200 ఆయుస్సు ఇవ్వాలని చెప్పి కోరుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని స్వీకరించారు. ఇక దాతలు దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో శుక్రవారం కెనడా దేశానికి చెందిన గుండ్లవల్లి హరీష్, స్వాతి, సాయి రిషి, ఆయాన్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొచ్చి దాతృత్వాన్ని అందిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ బుధం తట్టి ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో పవిత్రంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దాతల దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చక్కగా అమ్మ ఆశీస్సులతో జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి దాతలు ఎంతమందో స్పందిస్తూ ఆనందపడుతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనండి. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు కెనడా వాస్తవ్యులు గుండ్లపల్లి హరీష్ గారు, వాళ్ళ శ్రీమతి స్వాతి గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవి, సాయి రిషి, చిరంజీవి, అయాన్ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఇప్పటికే ఎన్నోసార్లు వాళ్ళు మన కోటమ్మ తల్లి దేవస్థానం, ఇంతవరకు ఈ దేవస్థానం వాళ్ళు చూడలేదు, వాట్సాప్లో చూసి ఇక్కడ వాళ్ళు స్పందిస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇట్లాంటి కార్యక్రమాలకు వాళ్ళు చేయూతనిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటి వాళ్ళు కూడా, ప్రతి ఒక్క ఊరు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి చేయూతనిచ్చి పుణ్యాన్ని అమ్మ ద్వారా పుణ్యాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైనా గుడి ఆవరణ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా కర్పూరం వెలిగించేస్తారు, ఆ కాగితాలు బారేస్తారు, దీపం వెలిగించేస్తారు, బాట్లాడు బారేస్తారు. అంతేగాని ఇది మన దేవాలయము, మన కాళ్ళ కింద ఇన్ని పడకూడదు అనేటువంటి ఆ మంచి ఆలోచన పెట్టుకొని చేస్తే ఎంతో బాగుంటుంది. ఎవరో చేయాలన్నటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రతి భక్తులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. తర్వాత మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఆడిటోరియం నిశ్చితార్థాలకు కావచ్చు, పుట్టినరోజులకు కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇట్లాంటి విధానాలకి చైర్మన్ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులంతా కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, రేపు కార్తీక వనభోజనాలు కొన్ని వేల మంది జరగబోతూ ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా దాతలు ముందుకొచ్చి భవానీ శంకర స్వామి వారి కృప పాత్రలు కాగలని ఇప్పటి నుంచే కొంచెం మనసులో పెట్టుకొని అందరూ కూడా మేమున్నాం, మేము చేస్తాం, మేము వస్తున్నాం అన్న ఆలోచన పెట్టుకొని ఇది మన కార్యక్రమం అనుకొని తోడ్పాటు అందజేస్తే అంతకన్నా పుణ్యం ఇంకేం లేదు. ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెడితే పుణ్యలోకంలో 1000 దీపాలు పెట్టినంత ఫలితం అన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమాన్ని జయప్రదం దగ్గరుండి అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు చూసుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వినాయక చవితి సందర్భంగా
కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులతో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేష్ మహోత్సవ ఉత్సవాల అనుమతుల కొరకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, సింగిల్ విండో ద్వారా ఆన్లైన్ అనుమతులు పొందవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ మహోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పండగ వాతావరణంలో గణేష్ మహోత్సవాలు చేసుకునేలాగా చూసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే అది చెప్తాను కదా, మీ వల్ల వేరే దానికి ఇబ్బంది కలగదు, మీ ఊరికి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ ఊరికి చెడ్డ పేరు అంటే దాని గురించి ఏదైనా ఆఫీసులో కానీ లేదంటే పోరాటాలు అలాంటి పెట్టుకున్నా పర్వాలేదు. శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఊరు ప్రజలతో కలుపుకొని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ ప్రతి సంవత్సరం మీరు తెలుసుకునే పండుగ ఇది. కాబట్టి మీకు విధి విధానాల గురించి మా పోలీసులు మీరు ఏ విధంగా సహకరించాలా, మేము మీ విధంగా మీకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేది మీకు తెలియజేయడం అనేది మా యొక్క బాధ్యత. దీనిలో చాలా బాధ్యతగా చేయాలి. ఊర్లో మన యువత అంతా కొంచెం ఇదిగా ఉంటారు. వాళ్ళని నియంత్రించే బాధ్యత ప్రతి కమిటీ సభ్యులది. కమిటీ సభ్యులు అంటే వాళ్ళ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. బొమ్మ పెడుతున్నారు అంటే బొమ్మ కొన్నప్పటి నుంచి బొమ్మని పూజలు పురస్కారాలు నిమజ్జనం చేసేవారు, విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు వాళ్ళ యొక్క బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ బాధ్యతలన్నీ మీకు తెలియనివి కావు కాబట్టి చెప్పాల్సిన వాళ్ళ బాధ్యత. కాబట్టి చిన్న ప్రతి ఒక్క పాయింట్ మీకు గురించి చెప్తాను. మీరు అందరూ నాకు తెలిసి అందరూ అప్లై చేశారా? అప్లై చేసే పేమెంట్ జరుగుతుందండి. పేమెంట్ అయింది అందరిది. అది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన చాలా బాధ్యతగా తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ పెట్టింది. మీకు ప్రతి ఒక్క ఆఫీస్కి ప్రతి ఒక్క మొత్తం తిరిగి 3-4 రోజులు పట్టేస్తుంది. ఇదంతా కాకుండా సింగిల్ విండో సిస్టమ్ పెట్టింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మరి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అది ఏమైనా ఆన్లైన్లో ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు మీ యొక్క మండల ఎస్ఐ గారికి కలిస్తే వాళ్ళు దాని యొక్క మార్గాన్ని చెప్తారు. మీకు లేని పరిస్థితుల్లో మాన్యువల్గా ఎన్ఓసి కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఏదైనా ఆన్లైన్ ఇబ్బంది ఉంది, పేమెంట్ జరగట్లేదు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ మీరు అన్ని ఆఫీసులు తిరగకుండా ఒకటే చోట అన్ని వచ్చేటట్టు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి సర్వీస్ని పెట్టింది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక మీ కమిటీ నిర్వహణ యొక్క బాధ్యత గురించి చెప్తాను నేను. మీరు విగ్రహాన్ని కొన్నప్పటి నుంచి మొత్తం నిమజ్జనం చేసే వరకు టోటల్ బాధ్యత మీ పైన ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కమిటీ వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అన్ని మొత్తం ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. ఎవరండి అదే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. కమిటీ సభ్యులు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లతో సహా ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి మా తరఫు నుంచి ఏమంటే మీరు ఒక చిన్న నోట్ బుక్ అంటాం, వైట్ బుక్ అంటాం మేము మా భాషలో. మీరు ఒక చిన్న వైట్ బుక్ పెడితే ఒక కానిస్టేబుల్ కాకుండా పదే వస్తూ ఉంటారు. ఒకసారి ఎస్ఐ గారు వస్తారు, ఒకసారి నేను వస్తాను. వచ్చినప్పుడు మిమ్మల్ని ఏముండదు, ఓకే చెక్ చేసుకోతాం అన్నీ ఉన్నాయా లేదా, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా లేదా. ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఖచ్చితంగా నైట్ అయితే పడుకోవాలండి. ఏదైతే ఏమైనా పెద్ద బొమ్మ పెట్టేసి ఏదైనా ఉండి అలాంటివి ఏమైనా పెట్టుకుంటే అది ఖచ్చితంగా నైట్ పూట అయితే ఇంట్లో పెట్టుకునే. నైట్ పూట అంత ఉండదు కదా. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయట మంచి సెక్యూరిటీ భద్రతగా ఉంటుంది అనే చోట అక్కడ పెట్టుకోండి. ఏదైనా మనకి ఏదైనా ఇబ్బందులు జరగకుండా ముందుగా జాగ్రత్త అన్నమాట. ఓకేనా? మీరు తర్వాత అక్కడ దానికి ఇప్పుడు పెద్ద బొమ్మలు అయితే మీరు కరెంట్ ఇస్తారు. ఆ కరెంట్ ఇచ్చే చోట కొంచెం బాగా తెలిసిన వాళ్ళతో చేయించండి. అదంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనం మీకు తెలిసి ఉంటుంది వాటర్ మనకి మన వరలక్ష్మి అమ్మవారి ఊరేగింపులో చక్కని ఒక పాప వచ్చి డాక్టర్లో కూర్చోవడంతో జనరేటర్లో పోయి చనిపోయింది అమ్మాయి. తలపలిసింది తెలుసు మీకు అందరికి. అందుకని అలాంటి జనరేటర్లు అలాంటి దగ్గర పెట్టినప్పుడు ఆ జనరేటర్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ కావాలి, వాళ్ళతోనే అక్కడ పెట్టించండి.
జోలికి ఎవరిని పంపించారు. ఎందుకంటే మనం చాలా ఆనందంతో ఉత్సాహంతో చేసుకునే పండుగ ఇది. ఈ పండుగ మనల్ని ఎక్కడ మన ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కడ విషాదం ఉండకూడదు. అందరూ ఉత్సాహంగా చేసుకునే పండుగ, ఆనందంగా చేసుకునే పండుగ. జాగ్రత్తలు చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకోండి. ఎంత మనం జాగ్రత్తగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాం. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ దాంట్లో వాళ్ళు వీళ్ళు మన అనేది ఏమీ లేదు. అందరూ ఒకటే ఊరు, ఓకేనా? అందరూ ఒకటే ఊరు. మీ ఊరు బాగుంటే మిమ్మల్ని ఆలోచనగా చూసుకొని మిగతా ఊరు బాగుంటారు, ఓకేనా? ఆ విషయంలో ఆ తనమనాన్ని మర్చిపోయి అందరూ కలిసి ప్రశాంతంగా పండుగ చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఓకేనా? ఏదైనా ఇప్పుడు నిమజ్జనం టైంలో అందరూ మందు అవుతారు కొంతమంది. ఇలా దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మన కమిటీ సభ్యులదే. ఇంకో విషయం, మన ఊరేగింపు వస్తూ ఉంటారు. ఆ బాణాసంచ అనేది కొంచెం చూసుకొని చేయండి, పూర్తిగా కాదు చూసుకొని చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. గడ్డి వాళ్ళు పడి చూసుకొని ఎవరైతే ఉన్నారో కొంచెం కమిటీ సభ్యులు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళ వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల వేరే వాళ్ళకి కష్టం కలగకూడదు. మన వల్ల వాళ్ళు ఆనందం పొందినా పర్లేదు, వాళ్ళ హ్యాపీగా అయిపోయినా పర్లేదు, నష్టం అయితే కలగకూడదు మన వల్ల. అది క్లారిటీ చూసుకోండి. ఇంకోటి, మన నిమజ్జనం టైంలో మీరు ఎంత తక్కువ మందితో వెళ్తే అంత. తిరుపతి జిల్లా కోట గ్రామానికి చెందిన షేక్ షాజిద్ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. షాజిద్ బాషా తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సాహంతో చిన్నతనం నుండి క్రీడల్లో రాణిస్తూ వచ్చాడు. గ్రామీణ క్రీడల నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడల వరకు షాజిద్ ఎదిగారు. ఇక విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ క్రీడలపైనున్న మక్కువతోనే నేడు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధించాడు. నేపాల్ దేశంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగిన 2024-2025 SBKF అథ్లెటిక్స్ పవర్ లిఫ్టింగ్ ప్లస్ క్రీడల్లో పాల్గొన్న షాజిద్ వివిధ రకాల క్రీడల్లో తన సత్తా చాటారు. ఇక పవర్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం, జవాలింగ్ త్రోలో బంగారు పతకం, షార్ట్ ఫుట్లో వెండి కాంస్య పతకం, డిస్కస్ త్రోలో వెండి పతకం, మొత్తం 4 పతకాలు సాధించి భారతదేశ పతకాన్ని ఎగరవేశారు. Everyone in the front, जो आप आगे स्टैंड कर रहे हो, प्लीज अपने सीट में जाकर बैठिए. बहुत ही मेस्ड अप दिख रहा है यहाँ से, बहुत ये व्यू एकदम मेस्ड अप दिख रहा है. प्लीज आप लोग अपनी हेलो सर भूटान इधर भूटान And now we award Mr. Ramlal from India. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. लीज पर लेकर खेती करने वाले किसान भी हैं, जिनकी खुद की जमीन नहीं है, जो लीज पर लेकर खेती करते हैं और लीज पर लेते हैं तो उनको पैसा या फसल का बड़ा हिस्सा देना पड़ता है. उन्हें अपनी लागत भी लगाई और फसल पूरी तरह से नष्ट हो गई है. लेकिन हम किसान से ये कहने आए हैं, प्रधानमंत्री जी के निर्देश पर मुख्यमंत्री जी यहाँ बहुत अच्छे तरीके से पूरी संवेदना से काम कर रहे हैं. किसान भाइयों, नुकसान हुआ है, लेकिन राज्य सरकार बहुत सक्षमता और संवेदनशीलता के साथ मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में काम कर रही है और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी. अभी SDRF के 3,448 करोड़ रुपया, जिसमें केंद्र का हिस्सा भी है, वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम. लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए
किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी। जो हमारे किसान हैं उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు కూటమి భాగస్వామి పక్షాలు భాగస్వామ్యులు కావాలని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలాగా చూడాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని వీర మహిళల్ని కోరేది దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరదల్లో బురదల్లో తిరుగుతూ కష్టాలు పడుతుంటే దేశ ప్రధాని మంత్రి సరదాగా సింగపూర్లో షికార్లు కొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఇప్పటి వరకు ఒక నయా పైసా వరద సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు అందలేదన్నారు. వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తాను డిమాండ్ చేస్తున్నా. విజయవాడలో వరదలు విభత్సంగా ఉన్నాయి. కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది రోజు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదల్లోనో తిరుగుతూ ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు. దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నయా పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండో విషయం ప్రాజెక్టులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, 4 తీసుకొని వచ్చాం. ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, రెండోది కాళహస్తి నడిచిన రైల్వే లైన్, మూడోది అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట, 4వది దుగరాజం పట్టణ ఓడలు. ఈ 4 ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి. ఈరోజు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు. బీటెక్ పాస్ అయిన తర్వాత ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు గాజుల మండలంలో ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు. ఇది నిరుద్యోగ పరిస్థితి. మన ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, దాతల అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా సూచన. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.